మామ 2 రోజుల నుంచి ఆంధ్రాకు, తెలంగాణ భాషకు సంబంధించిన ఒక కాంట్రోవర్సీ అయితే బాగా ట్రెండ్ అవుతుంది మామ. దీనికి కారణం ప్రియదర్శి నటిస్తున్న 'ఇడుపు కాగితం'. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, సుకుమార్ గారు మామ. వాళ్ళిద్దరూ కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ నేటివిటీకి సంబంధించిన ఒక సినిమా అయితే చేస్తున్నారు. 'ఇడుపు కాగితం' అనే సినిమా. ఈ 'ఇడుపు కాగితం' అంటే విడాకుల పత్రం అని అర్థం. డివోర్స్ పేపర్ అని అర్థం. దీన్ని అర్థం కాలేదు, ఈ టైటిల్ అర్థం కాలేదు, దీనికి సంబంధించిన సబ్ టైటిల్స్ ఉంటాయా అంటూ ఒక యదవైతే కామెంట్ చేశాడు మామ. ట్విట్టర్లోనో ఎక్కడో ఒక యదవైతే కామెంట్ చేశాడు. దానికి ట్రిగర్ అవుతూ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఆంధ్ర గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఈ కాంట్రవర్సీ గురించి మహిదర్ ఒక వీడియో చేస్తూ తెలంగాణ వాళ్ళని ఒక మాట అయితే అన్నాడు మామ. ఏంటంటే, మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో చాలా ఉన్నాయి, వాటినన్నిటిని కొనడానికి మీ దగ్గర డబ్బులుందా అన్నట్టు చీప్ మాటలు అయితే మాట్లాడాడు మామ. ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, డెవలప్మెంట్స్ కోసం విడిపోయింది, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఇప్పుడు ఈ భాష కోసం, యాస కోసం కొట్టుకోవడం చాలా అంటే చాలా తప్పు మామ. మనం అందరం ఇండియన్స్, మనం ఎక్కడో పరాయి దేశాల్లో లేము మామ, మన ఇండియాలోనే ఉన్నాం. మనం డెవలప్మెంట్ అవ్వడం కోసం ఏం చెయ్యాలో మానేసి ఈ ఫ్యాన్ వార్సు, లాంగ్వేజ్ వార్సు చేసుకుంటూ ఇండియాలోనే ఉంటూ కూడా ఈ మనం భాషా భేదాలు చూపించుకుంటూ కొట్టుకుంటున్నాం మామ. ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళే, తెలంగాణ వాళ్ళు మన వాళ్ళే, కర్ణాటక వాళ్ళు మన వాళ్ళే, తమిళనాడు వాళ్ళు మన వాళ్ళే, కేరళ వాళ్ళు మన వాళ్ళే. మనం అందరం ఇండియన్స్ మామ. ఇది ఎలా మిస్ అవుతున్నారు మామ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మామ? ఈ కాంట్రవర్సీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడి నేను ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఉంటాం మామ. జై హింద్.